డిసిప్లిన్ అంటే ఏంటి సార్? రాత్రి 11 గంటలకు మెసేజ్ పెట్టి తెల్లవారుజామున 5 గంటలకు హాజరు కావాలనడమా? లేక జ్వరం వచ్చి ఒళ్ళు కాలిపోతున్న సిలబస్ పేరుతో గొంతు చించుకోవడమా? మీరు అడిగింది బయాలజీ ఫ్లవర్స్ అని పేరు మార్చమనే కదా సార్? పువ్వులు వికసించాలంటే గాలి, వెలుతురు, ప్రేమ కావాలి. కానీ ఇక్కడ మాకు దొరుకుతున్నదేంటి? కేవలం టార్గెట్లు, ఇన్సల్టులు. ప్రిన్సిపల్ కోపంగా గొంతు పెంచి, చూడండి రాఘవ్ గారు, బయట వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు. సమాజం మమ్మల్ని అడుగుతోంది ర్యాంకులు ఎక్కడా అని. పేరెంట్స్ లక్షల ఫీజులు కడుతున్నారు. వాళ్లకు ఫలితం కావాలి. ఆ ఫలితం ఇవ్వడమే మీ బాధ్యత. రాఘవ ఆవేదనతో కూడిన నవ్వుతో, సమాజం అడుగుతోందా? ఏ సమాజం సార్? తన బిడ్డ ఐఐటీలో సీటు కొడితే చాలు, ఆ బిడ్డకు పాఠం చెప్పే మాస్టారు ఇంట్లో ఉన్న బిడ్డతో 10 నిమిషాలు గడిపాడా లేదా అని ఆలోచించిన సమాజమా? పక్కింటి అబ్బాయికి ర్యాంకు వస్తే తన అబ్బాయిని అదే నరకంలోకి నెట్టే తల్లిదండ్రులదా ఈ సమాజం? సార్, పేరెంట్స్ కట్టే లక్షల రూపాయల్లో మా రక్తపు చుక్కలు కూడా ఉన్నాయి. మీరు మమ్మల్ని మనుషులుగా చూడడం ఎప్పుడో మానేశారు. మా గొంతు నొప్పికి ఒక విక్సు పెళ్లి ఇచ్చే తిరిగి లేదు, కానీ అడ్మిషన్ల కోసం ఊరూరా తిరిగి బ్రోచర్లు పంచడానికి మాత్రం ఆర్డర్లు వేస్తారు. మేము లెక్చరర్లమా లేక సేల్స్ ఏజెంట్లమా?